నాకు మొన్న ఒక 65 మేల్ వచ్చారు. ఆయన 10 ఇయర్స్ నుంచి డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. ఆయన కంప్లెయింట్ ఏంటంటే, నా పాదాలు పొయ్యిలో పెట్టినట్టు మండుతున్నాయి సార్ అని చెప్తున్నారు. లాంగ్ టర్మ్‌లో షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల పాదాలలో ఉండేటువంటి నరాలకు సప్లై చేసే రక్తనాళాలు కొద్దిగా బ్లాక్ అయిపోయి, ఆ విధంగా నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల పాదాల్లో మంటలొస్తున్నాయి. ఈ పాదాల్లో మంటలు రావడం అన్‌కంట్రోల్డ్ షుగర్సే కాకుండా ఆల్కహాల్ వల్ల, బి12 డెఫిషియన్సీ వల్ల, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల, పాదాల్లో ఉండే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే రక్తనాళాల జబ్బుల వల్ల కూడా వస్తాయి. సో ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే, షుగర్ స్టార్ట్ అయినప్పటి నుంచే కంట్రోల్‌లో ఉంచుకోవాలి. విటమిన్లు అప్పుడప్పుడు చెక్ చేసుకొని వాటిని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవాలి. ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవి ఒక్కసారి వస్తే ఇర్రివర్సిబుల్. 100కు 80 మంది పేషెంట్‌లో వీటిని మళ్ళీ రివర్స్ చేయలేము. కేవలం మేనేజ్ చేయగలుగుతాం. కాబట్టి ఇవి రాకముందే జాగ్రత్త తీసుకోండి. వచ్చాక బాధపడడం వేస్ట్. థాంక్ యూ.